హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేని వారిని బ్రతకనివ్వదు. బాధ అలాగే కోపం ఈ రెండూ మంచివే. మనకు వస్తే మన వాళ్ళు ఎవ్వరు, మనతో ఉండేది ఎవరో నిరూపిస్తాయి. అదే ఎదుటి వారికి వస్తే మాత్రం వారి యొక్క మనసులో మన స్థానం ఏంటో అని నిరూపిస్తుంది. గొప్ప అవకాశాలే వస్తే ఏమీ చేతకాని వారు కూడా ఏదో ఒక గొప్ప సాధించవచ్చు. కానీ ఏ అవకాశాలు లేనప్పుడు ఏదైనా సాధించిన వాడే అందరికంటే గొప్పవాడవుతాడు. పొట్టకూటికి పనిచేసేవాడు ఆహారం కోసం ఎదురు చూస్తాడు. అదే ఒకరి పొట్ట కొట్టడానికి చూసేవాడు అవకాశం కోసం ఎదురు చూస్తాడు. గుర్తుంచుకోండి. అయితే మరణమే ఎదురుగా ఉన్నా కూడా నీ శత్రువు ముందు మాత్రం ఎప్పుడూ కన్నీరు పెట్టకు. ఎందుకు అంటే నీ శత్రువుకు కావాల్సింది నీ యొక్క మరణం కాదు, నీ భయం. ఏ బంధమైనా కూడా పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు, కానీ మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి మీ యొక్క జీవిత కాలం సరిపోదు. ప్రేమతో పలకరించే రోజులు పోయి కేవలం అవసరానికి మాట్లాడే రోజులు వచ్చాయి. నిజమే కదండి. ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదు అని తెలియాలి అంటే ప్రవచనాలే నిలవాల్సిన అవసరం లేదు. మన జీవితంలో ఎదురైన అనుభవాలు చాలు. డబ్బు ఉన్న వారిని నిద్రపోనివ్వదు, లేని వారిని బ్రతకనూనివ్వదు. గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా కూడా పరిస్థితులకు అనుగుణంగా మౌనంగా ఉండడమే మనిషి యొక్క సహజ లక్షణం. నమ్మకం అనేది మీ మీద ఉంచుకుంటేనే అది మీకు బలం అవుతుంది. అదే వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది. మంచి చెడుల సమూహం అనేది నీ చుట్టూ ఉంది. ఎటువైపు అడుగులు వేయాలన్నది నీ యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది. జీవితం ఎప్పుడూ నువ్వు ఎదురు చూస్తున్నట్లు మారదు, కానీ నువ్వు ఎదురు చూస్తున్న విధంగా మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తేనే సాధ్యమవుతుంది. పనికి మాలిన బంధుత్వాలను ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతిని పొందుతారు. ఇది అర్థం. జీవితాంతం సంతోషంగా ఉండాలంటే ఇదే ఒక్క కారణం. అయితే అనవసరమైన వాటికన్నింటికీ మనం తలదూరుస్తూ ఉంటే ఆ అనవసరమైనవే మనకి పెద్ద తలనొప్పిగా మారిపోతాయి. ఎప్పుడైనా నీకు అనిపించిందా, నువ్వు ఎవరికైతే మంచి చేస్తావో వాళ్ళే నీకు అతి పెద్ద భారంగా, అతి పెద్ద బరువుగా నీకు చెడు తలపెట్టేటట్టు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ కాలంలో నువ్వు ఎంత మంచి చేస్తావో వాళ్ళు నీకు అంత చెడుగా ఎదురైపోతారు. గుర్తుంచుకో. నీకు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని తెలుసుకో. ఈ ఒక్క విషయం నీవు తెలుసుకుంటే జీవితంలో నీవు చాలా వరకు ఎదగగలవు. అలాగే తెలుసుకోని స్థితిలో నీ మౌనమే వాళ్ళకి సమాధానం చెప్పేటట్టు నువ్వు చెయ్యాలి. చాలా వరకు మౌనంగా ఉండడమే చాలా ఉత్తమం. ఎందుకంటే మౌనానికి మించిన ఆయుధం మరొకటి ఉండదు అంటూ ఈ విధంగా ఈరోజు వీడియోలో చాణక్యులు గారు డబ్బు ఉన్న వాళ్ళని నిద్రపోనివ్వదు, అలాగే లేని వాళ్ళని బ్రతకనివ్వదు అని ఈ విధంగా ఆయన నీతి శాస్త్రంలో ఆయన వాక్యాలైతే ఈ విధంగా మీరు విన్నారు. ఇదైతే నాకు సమంజసమే అనిపించింది. మీలో ఎంతమందికి ఈ నీతి నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే డబ్బు ఉన్న వాళ్ళని నిద్రపోనివ్వదు, అలాగే లేని వాళ్ళని బ్రతకనివ్వదు అన్న మంచి కొటేషన్ అనేది నేను మీ ముందుకు తీసుకొచ్చాననేది నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ కోట్ అనేది, ఈ కొటేషన్ చాలా బాగా అనిపించింది. ఒక్కసారి మీ మనసుల్ని, మీ అంతరాత్మనే అడిగి చూడండి. దీనికి ఎంత మాదిరా అంటే ఎంత మంచిగా, ఎంత లోతుగా అభిప్రాయం ఉందో మీకే తెలుస్తుంది.
అయితే సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే మనకి మరిన్ని మంచి మోటివేషనల్ వీడియోస్తో, అలాగే జీవిత సత్యాలు, మరిన్ని మంచి సూక్తులతో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.